ఎన్లైటన్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడం. అంటే మన మనసులో ఏదుందో అదే మాట్లాడటం, ఏది మాట్లాడమో అదే చేయడం, ఏది చేసామో అదే మాట్లాడటం. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని వేరే విధంగా మాట్లాడడం అనేది ఎంత చీకటి బ్రతుకో. మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అనేది ఎంత దుర్భరమైన పరిస్థితులకు దారితీస్తుందో. కనుక త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్కి చక్కటి సూచిక. ఈ విధంగా ఎన్లైటన్మెంట్ అంటే ఎన్ని రూపాలున్నాయో ఇంకా కొన్ని తెలుసుకుందాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలియని వాళ్ళు ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు, చీకటి మనుషులు. తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్. మనం పుట్టే ముందు మన పుట్టుకను మనమే ఎంచుకుని వచ్చాం, మన తల్లిదండ్రులు మనమే ఎంచుకుని వచ్చాం. మన లైఫ్ యొక్క ఛాలెంజెస్ని, మన యొక్క సమస్యల్ని, మన జీవిత సమస్యల్ని మనమే ఎన్నుకుని వచ్చాం. మన జీవిత వాస్తవాలకు మరెవరూ కారకులు కారు. మన జీవిత వాస్తవాలకు మనమే కారకులం. మన స్వంత ఇచ్ఛతో మనం ఈ జన్మలోకి చేరాం. కనుక అలాగే పుట్టిన తర్వాత కూడాను మనం ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తుంటామో ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం. కనుక మన వాస్తవానికి క్షణక్షణము మనమే కర్తలం, మనమే సృష్టికర్తలం. కనుక మన వాస్తవం ఇలా ఉంది, అలా ఉంది, అతను నన్ను పాడు చేశాడు, నా వాస్తవానికి అతను కారకుడు అని అన్యుల మీద నింద మోపడం అనేది ఎన్లైటన్మెంట్ లేని వారి స్థితి. తమ స్థితిగతులకు తామే కారకులమని తెలుసుకుని ఎప్పటికప్పుడు నింద